ఎబోలాపై ఏపీ ప్రభుత్వం దృష్టి, విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా. రాత్రికి రాజమండ్రికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్, కోటిలింగాల షూట్ ఘాట్ ని దర్శించనున్న డిప్యూటీ సీఎం. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి, బీసీ ఓసీ వర్గాలకు రాయితీ అందిస్తున్నామని వెల్లడి. సినీ పరిశ్రమను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, 70% ఏపీ నుంచే ఆదాయం వస్తోందన్న బాలయ్య. చంద్రబాబు నియంతలా పాలిస్తున్నారన్న అంబటి, జగన్ మళ్లీ రావద్దని పూజలు చేస్తున్నారని విమర్శ. హత్య రాజకీయాల మీదే వైఎస్ కుటుంబం ఎదిగింది, 3 తరాలుగా ఇదే చరిత్రని బీటెక్ రవి విమర్శలు. టీటీడీ ఏర్పాట్లపై భక్తుల సీరియస్, దర్శనం ఆలస్యం కావడంతో భక్తుల అసంతృప్తి. ఏపీలో తీవ్ర రూపం దాల్చిన ఎండలు, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన. ప్రతిపక్ష నేతలపై మంత్రి సీతక్క ఫైర్, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపాటు. మహేష్ గౌడ్ పై వస్తున్న వార్తల్ని ఖండించిన మల్లు రవి, కాంగ్రెస్ ని సమర్థవంతంగా నడిపిస్తున్నారని ప్రశంస. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ రఘునందన్ విమర్శలు, రైతులతో రాజకీయాలు అలవాటుగా మారిందని వెల్లడి. మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం, జిల్లాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు. కాంగ్రెస్ పై ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఫైర్, రైతుల్ని ఆదుకుంటామని మోసం చేసిందని ఆరోపణ. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు ఎత్తివేయండి, ఏపీ ప్రభుత్వానికి హరీష్ రావు విజ్ఞప్తి. గాంధీ భవన్లో పాలకుర్తి నేతల పంచాయతీ, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఫిర్యాదు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం, కేబినెట్ భేటీలో ధాన్యంపై చర్చ చేయలేదని విమర్శ. కాంగ్రెస్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం, విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శ. జయశంకర్ భూపాలపల్లిలో భారీ అగ్ని ప్రమాదం, ఎల్ఎన్టీ కార్యాలయంలో చెలరేగిన మంటలు. వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం, రైల్వే స్టేషన్ వద్ద మహిళ గొంతు కోసిన వ్యక్తి. మేడ్చల్లో పాకిస్తాన్తో లింకులున్న ముఠా అరెస్ట్, దేశ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు గుర్తింపు. జయశంకర్తో ముగిసిన మార్కో రుబియో సమావేశం, భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. త్వరలో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, కర్ణాటకలో జెండా పాతాలనుకుంటున్న సీఎం విజయ్. విజయ్ గెలుపు ఒక సినిమా సునామీ, ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చన్న స్టాలిన్. ఉత్తర కన్నడ జిల్లాలో ఘోర విషాదం, పడవ బోల్తా పడి 8 మంది మృతి. యుక్రెయిన్పై రష్యా భీకర దాడి, కీవ్పై డ్రోన్లు క్షిపణితో మరోసారి అటాక్.